శివుడు నిజంగా ఉన్నాడని నమ్మితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒక వృద్ధ మహిళ ఒంటరిగా ఉండేది. తన పిల్లలు నగరానికి వెళ్లిపోయి ఆమెను మరిచిపోయారు. ఆమెకు ఒక అలవాటు ఉండేది. ప్రతి రోజు శివుడికి అన్నం పెట్టిన తర్వాతే ఆమె తినడం. ఒకరోజు ఆమెకు జీవితం మీద విరక్తి కలిగి కోపంగా ఇలా అంది, నువ్వు తినవు, కానీ నేను ఎందుకు పెడుతున్నాను నీకు అని. అలా ఆ రోజు అన్నం పెట్టకుండా తినబోతుంది. అప్పుడే ఎవరో తలుపు తట్టారు. తలుపు తీస్తే బయట ఆకలితో వణుకుతున్న బాలుడు, అమ్మా, ఈ రోజు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగాడు. ఆమె క్షణం ఆలోచించి తన ప్లేటులో ఉన్న అన్నం అతనికి ఇచ్చేసింది. బాలుడు నెమ్మదిగా తినేసి చిరునవ్వు నవ్వాడు. అప్పుడే ఆ బాలుడు ఇలా అన్నాడు, ఈ రోజు కూడా నన్ను నువ్వు ఆకలిగా పెట్టలేదులే అన్నాడు. ఆ మాటలు విన్న ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె తేరుకొని చూడగా ఆ బాలుడు కనిపించలేదు. బయట చూసేసరికి బాలుడు కనిపించలేదు, కానీ తలుపు ముందు ఒక చిన్న శివలింగం ఉంది. అప్పుడే ఆమెకు అనిపించింది, వచ్చింది బాలుడు కాదు, సాక్షాత్తు ఆ శివయ్య అని. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేసి చిన్న లైక్ చేయండి. Download ShareChat.